పిఠాపురం పట్టణం అగ్రహారంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత 4 రోజులుగా జరుగుతున్న మందిరం 25వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. పిఠాపురం పట్టణం అగ్రహారంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత 4 రోజులుగా జరుగుతున్న మందిరం 25వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయిబాబాకు వివిధ పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు, సామూహిక సత్యవ్రతం, లలిత సహస్ర, హనుమాన్ చాలీసా పారాయణాలు, అఖండ సాయినామ సంకీర్తన, పేదలకు మహాన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరం అర్చకులు ద్విభాష్యం శ్రీకాంత్ శర్మ మీడియాకు కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో మందిరం అభివృద్ధి కమిటీ సభ్యులు చక్రవర్తుల ప్రసాద్, పివి రాజగోపాల్, కేఎస్ఆర్ ఆంజనేయులు, పి సులోచన, ఏఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేకం బాబావారికి అనంతరం సాయంకాలం పలకి ఊరేగింపు జరిగిందండి. అదేవిధంగా సోమవారం ఉదయం బాబావారికి సామూహిక సత్యవ్రతములు, సాయంకాలం బాబావారి మందిరంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణ జరిగింది. అలాగే 3వ రోజు మంగళవారం ఉదయం బాబావారికి పంచామృత అభిషేకాలు, సాయంకాలం హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. అదేవిధంగా 4వ రోజు ఉదయం 24వ తారీఖు ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు అఖండ సాయినామ సంకీర్తన, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి జరిగింది. ఈరోజు గురువారం ఆఖరు సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, అనంతరం బాబావారి మందిరంలో భారీ అన్నదాన సంతర్పణ మరియు వస్త్రదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అఖండ సాయినామ సంకీర్తన భక్తులందరి చేత ఎంతో కోలాహలంగా జరపబడింది. ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా 25వ తారీఖు ఉదయం నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా కైంకర్యములు, అదేవిధంగా లక్ష్మీ గణపతి స్వామివారికి పంచామృత సహిత ఏకాదశ ద్రవ్యములు అభిషేకము, అనంతరము లక్ష్మీ గణపతి పూర్వక నవగ్రహ పూర్వక వాస్తు మండపారాధన, ఋత్వికుల చేతి లక్ష్మీ గణపతి హోమము కూడా నిర్వహించబడింది. అదేవిధంగా ఆలయ అభివృద్ధి, లోక కళ్యాణము అంతా కూడా జరిగి ఆయురారోగ్య ఇష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ హోమము, మృత్యుంజయ హోమము జరపబడ్డాయి. అనంతరము పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ రోజున హోమం పూర్తయిన తర్వాత భక్తులందరికీ కూడా భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమము, అలాగే బీదసాదులకు వస్త్రదాన కార్యక్రమము కూడా నిర్వహించబడింది. భక్తులందరూ మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయబడ్డాయి.